హలో అండి, వెల్కమ్ టు కేపీస్ ప్యారడైజ్. ఈరోజు మనం ధనుర్మాస సమయంలో విష్ణు ఆలయంలో చేసుకునే దధ్యోదనం లేదా వాడుక భాషలో దద్దోజనం అని అంటారు కదా. సో అది ఎలా తయారు చేస్తారో చూద్దాము. దధ్యోదనం తయారు చేయడానికి నేను 2 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను. 1 కప్పుకి 2.5 కప్పుల నీళ్లు పోసుకున్నాను. చక్కగా అలా పొయ్యి మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను. 2 విజిల్స్ వచ్చేసరికి కట్టేసుకోవడమే. విష్ణుమూర్తికి దద్దోజనంతో పాటుగా చక్కెర పొంగలి, వడ కూడా నివేదన చేస్తారనమాట. ఇప్పుడు ఒకసారి పట్టుకొని చూపిస్తాను చూడండి. మనం పట్టుకొని అన్నాన్ని ప్రెస్ చేసినట్టయితే మెత్తగా అయిపోవాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా మనకి ఉడికినట్టు. ఈ దధ్యోదనానికి సరిపడా. అలా ఉడకపోయినా మీరు గరిటెతో ఇనుపుకోండి ఒక్కసారి. దధ్యోదనానికి ప్రత్యేకించి ఆవు నెయ్యి మాత్రమే వాడతారు టెంపుల్స్లో. 2 చెంచాల ఆవు నెయ్యి వేసుకున్నాను. అందులో 2 చెంచాల మినపప్పు, 2 చెంచాల శనగపప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఒక అర చెంచాడు మాత్రమే మిరియాలు వేసుకోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టేబుల్ స్పూను, ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ మాత్రం వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను చక్కగా, వాటిని వేసేసుకున్నాను. వేసేసుకున్నాక ఒక్కసారి కలిపేసుకోండి నిదానంగా. కలిపేసుకున్నాక ఇప్పుడు ఎండుమిర్చి తొడిమలు తీసుకొని జస్ట్ 4 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు నేను చాప్ చేసి వేసుకున్నా, ఎందుకంటే పక్కకు తీసి పారేయకుండా దధ్యోజనంలో బాగా కలిసిపోయి పిల్లలు కూడా చక్కగా తినే విధంగా చాప్ చేసుకున్నా. సొంటి పొడి, మిరియప్ పొడి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. 1/2 టేబుల్ స్పూన్ సొంటి, 1/2 టేబుల్ స్పూన్ మిరియం. సొంటి ఎందుకంటే డైజెషన్ కోసం అన్నమాట. 1 పించ్ ఇంగువ, సరిపడినంత ఉప్పు వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు జీలకర్ర పౌడర్, ఇది కూడా డైజెషన్ కోసము అండ్ గుమగుమలాడుతుందన్నమాట. కమ్మదనం వస్తుంది. దద్దోజనానికి చక్కటి కమ్మదనం అన్నమాట. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న 2 కప్పుల రైస్ అనేది వేసేసుకుంటున్నా. ఇందులో బాయిల్ చేసిన రైస్ అండి. అది వేసేసుకొని బాగా కలిపేసుకోండి అడుగు నుంచి. 2 కప్పుల పెరుగు ఖచ్చితంగా సరిపోతుంది. 2 కప్పుల పెరుగు వేసుకొని ఒక్కసారి అలా అలా కలిపేసుకోండి. వీడియోలో చూపించినట్లు చేస్తే ఖచ్చితంగా టెంపుల్లో ఉండే దధ్యోదనం టేస్ట్ అయితే వచ్చేస్తుంది. మీకు పెరుగు వేసిన తర్వాతే పాలు వేయాలి. పాలు ముందు వేస్తే ఉప్పు వేసాం కాబట్టి విరిగిపోతాయి అన్నమాట. పాలు వేడి వేడి వేసుకోండి. పాలు ఎందుకు అంటే, మామూలుగా అయితే పాలు అవసరం లేదు. పాలు ఎందుకు వేస్తారు టెంపుల్లో అంటే, మనం వేసిన పెరుగు పులుపు ఏమన్నా ఉంటే అది విరగకూడుతుంది అన్నమాట పాలు వేయడం వల్ల. పైన గార్నిష్ చేసుకొని చక్కగా కొత్తిమీర. ఇప్పుడు నెయ్యి 2 బొట్లు పైన అలా అలా వేసుకొని మీరు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు అన్నమాట. ప్రసాదం మనము దేవుడికి నివేదన చేస్తాం కాబట్టి మనం చేసుకున్న ఏ ఐటమ్ అయినా పైన నెయ్యి అనేది వేస్తామన్నమాట. ఇప్పుడు చూడండి, దద్దోజనం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.